నేటి సమాజంలో మనిషి యాంత్రిక జీవన విధానంలో వచ్చే శారీరక మార్పుల్లో సంభవించే అనేక రకాల కొత్త రోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యంగా వయసు మళ్లిన వారిలో ఎక్కువ శాతం మందికి ఎముకలు కీళ్లు సంబంధిత వ్యాధులు బారిన పడి ఇబ్బందులు పడుతున్న వారికి కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ విఠల్ సారథ్యంలో పలువురు ప్రొఫెసర్లు బృందం పిఆర్పి ప్లేట్లెట్స్ రిచ్ ప్లాజ్మా వైద్య విధానాన్ని ఆవిష్కరించినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్యకుమారి వెల్లడించారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఆర్థోపెడిక్ విభాగం మహిళా వార్డులో ఈ పిఆర్పి అందించే ప్రత్యేక విభాగాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ లావణ్యకుమారి మాట్లాడుతూ వయసు మళ్లిన వారిలో తరచుగా వచ్చే కీళ్ల సంబంధిత వ్యాధులు వైద్య విధానానికి ఎటువంటి దుష్ప్రభావాలు లేని విధంగా ఈ పిఆర్పి ప్లేట్లెట్స్ రిచ్ ప్లాజ్మా ద్వారా రోగులకు మెరుగైన ఫలితాలు అందించే దిశగా కృషి చేసిన ఆర్థోపెడిక్ విభాగాధిపతి పాండురంగ విఠల్ బృందాన్ని ఈ సందర్భంగా ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్థోపెడిక్ చీఫ్ డాక్టర్లు డాక్టర్ పార్థసారథి, డాక్టర్ ముఖర్జీ, డాక్టర్ రామ్ కిషోర్లతో పాటు సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ పుష్కర్రావు, ఏఆర్ఎంఓ డాక్టర్ రాహుల్, పలువురు పీజీ డాక్టర్లు పాల్గొన్నారు. ప్రొఫెషనల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్స్ జనరల్ హాస్పిటల్ కాకినాడ. ఇవాళ ఈ పిఆర్పి అనేటువంటి ప్రక్రియని ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో ఇవాళ సూపరింటెండెంట్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. దానికి మన పేషెంట్ది బ్లడ్ తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి పేషెంట్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఈ టెన్నిస్ ఎల్బో కానీ ప్లాంటర్ ఫెసిలిటీస్ కానీ మడ నొప్పి, ఎల్బో నొప్పి ఇలాంటి వాటికి తర్వాత జాయింట్ ఆస్టియోఆర్థరైటిస్ ముఖాల జాయింట్లు వీటికి ఇంజెక్షన్ అవ్వడం వల్ల న్యాచురల్గా స్టిమ్యులేట్ అయ్యే కార్టిలేజ్ టిష్యూ కానీ స్టిమ్యులేట్ అయ్యి అది పెయిన్ తగ్గుతుంది అనేది కాన్సెప్ట్ మీద ఈ చాలా రోజుల నుంచి బయట ప్రతి చోట చేస్తున్నారు డెవలప్ సెంటర్స్లోని. మనం కూడా ఇవాళ సూపరింటెండెంట్ గారి సహకారంతో ఇవాళ మొదలు పెట్టడం జరిగింది. ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు ఎముకల వ్యాధి విభాగంలో ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్లో కాకినాడ మరియు ఇతర పట్టణ ప్రజలు, ఇతర పరిసరాల ప్రజలకి సేవలు అందించడానికి ఒక నూతన అధ్యాయం ఒకటి తెరలేచింది. ఇది ఏంటి అంటే ప్రస్తుతం ప్రజలకి బిజీ వాతావరణంలో తీరిక లేని క్షణాలు పనుల్లో వాళ్ళకి రకరకాల జబ్బులు వస్తున్నాయి. టీనోసైనోవైటిస్ లేకపోతే ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లము, తర్వాత టెన్నిస్ ఎల్బో అంటారు అంటే ఎక్కువగా మనం మోచేతిని ఉపయోగించడం వలన మోచేతి వాపు అని. దీనికి ఇంతకు ముందు వరకు ఏంటి అంటే మనం ఏదైనా మందులు కానీ లేదు ఆపరేషన్ వల్ల కానీ లేదు స్టెరాయిడ్ అన్న ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల కానీ తగ్గించేవారు. ప్రస్తుతం మనకి ఇవాళ ఆవిష్కరించిన నూతన వరవడి ఏంటి అంటే పిఆర్పి అనే ప్రక్రియను ఆర్థోపెడిక్స్ వైద్యులు ఇవాళ నుంచి మొదలు పెడుతున్నారు ఈ డిపార్ట్మెంట్లోను. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో పేషెంట్ నుంచి ఒక 10 to 30 ml బ్లడ్ తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి మళ్ళీ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పిఆర్పిని తయారు చేసి అది ఎక్కడైతే కనుక ఇది లోకల్ ఇంజెక్షన్ లాగా అంటే ఎక్కడైతే లేషన్ ఉందో, ఇప్పుడు సపోజ్ టెన్నిస్ ఎల్బో ఉంది అనుకుంటే కనుక మనం మోచేతికి ఇంజెక్షన్ ఇస్తాం. ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, దానివల్ల ఏంటి ఉపయోగం అంటే ఇది మనం మందు కాదు, మనలోని కణాలనే మళ్ళీ మనలోని శరీర భాగానికే ప్రవేశపెట్టడం వలన ఆ శరీర భాగం ఎక్కడైతే ప్రవేశపెట్టామో అది మృత కణాలని, పాడైపోయిన కణాలను మళ్ళీ రీజనరేట్ చేస్తుంది, అంటే తయారు చేస్తుంది. ఈ తయారు చేయడం వల్ల ఏంటి అంటే ఫిజియలాజికల్గా మనం పేషెంట్ ట్రీట్ చేస్తున్నాము. దీనివల్ల డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తగ్గుతాయి. ఇది రిక్వైర్స్ కొంచెం ప్రొలాంగ్ ట్రీట్మెంట్ లాగా ఉన్నా కూడా రిజల్ట్స్ బాగానే ఉన్నాయని చెప్పేసి ఎముకల వ్యాధి విభాగం వైద్యులు దీన్ని ఆవిష్కరించారు. సో ఇది డెఫినెట్గా కూడా ప్రజలకి బయటన చాలా ఖరీదుతో కూడుకున్న వైద్యం. ఈ ఖరీదైన వైద్యాన్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అందించడం అన్నది చాలా ముదావహం.